గుంటూరు స్పెషల్ ఏంటంటే తోటకూర టమాటా కర్రీ. వాళ్ళకి ఏమేమి కావాలో పదార్థాలు చూపిస్తాం రండి. తోటకూర, కొత్తిమీర, కల్లుప్పు, పసుపు, పోపు దినుసులు, సాంబార్ కారం, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు నానబెట్టిన గుజ్జు. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. పానం వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. మూడు స్పూన్లు వేసుకోవాలి. ఇంకా మీకు కావాల్సినంత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు దినుసులు వేస్తాం. ముందు పచ్చి శనగపప్పు, ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంతే, నార్మల్ కన్నా కలిపోయినా. ఇప్పుడు సాంబార్ కారం వేసుకోవాలి. మీకు ఎంతగా అంత వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి, గుజ్జు వేసుకోవాలి.
చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ తెప్పించుకోవాలి. దాని తర్వాత ఆరాక మళ్ళీ చూపిస్తాం. 2 విజిల్ నుంచి తీసిన కూర ఫైనల్ డిష్ కూడా రెడీ అయిపోయింది. డిష్లో పెట్టి చూపిస్తాం. చపాతీ బాగుంటుంది, ఇంకా చపాతీకి కూడా బాగుంటుంది. ఇక మన డిష్ రెడీ అయిపోయింది. ఇక్కడి నుంచి నాకు కేకేంటెడ్ గా 160-170 రావాలంటే ఓ పార్ట్నర్షిప్ అవసరం. సురేల్ అండ్ శుభం ఇద్దరు వచ్చినా కూడా అది జరిగితే సరే, లేకపోతే ఇది కేకేఆర్ కి చాలా సులువైన రన్ చేస్ గా మారిపోయే ప్రమాదం ఉంది. అదే ఐపీఎల్లో ఆర్ఆర్ కేకేఆర్ మ్యాచెస్ లో హ్యాట్రిక్ తీసిన ఆర్ఆర్ బౌలర్ ఎవరు నాకు గుర్తొచ్చింది. ఐ నో యు నో, డోంట్ టెల్.